దావీదు తరువాత రాజుగా పట్టాభిషిక్తుడైన సొలొమోను రాజుగా నియమింపబడిన తరువాత దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై స్వప్నమందు ప్రత్యక్షమై ఇలా సొలొమోనుతో మాట్లాడాడు. నేను నీకు దేనినిచ్చుటకు నీకు ఇష్టమో దాన్ని అడగమని దేవుడు సొలొమోనుకు సెలవిచ్చాడు. అందుకు సొలొమోను వెండి బంగారములు కానీ ఆస్తిపాస్తులు కానీ అడగకుండా ఇలా మనవి చేస్తూ వచ్చాడు. నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమును పరిచి ఈ దినమైనట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపించి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడును, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీకు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారి లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చుటకు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. ఇటువంటి ప్రార్థన దేవునికి సొలొమోను చేస్తూ వచ్చాడు. ఈ ప్రార్థన మనం ముఖ్యంగా గమనించాల్సింది, సొలొమోను తన సొంత విషయాల్ని అడగలేదు. సొలొమోను తన సొంత కార్యాల గురించి అడగలేదు. తనకేమి కావాలో అడగల. కానీ తన జనులను పరిపాలించుటకు, దేవుని యొక్క జనులకు న్యాయం తీర్చుటకు ఆయన వివేచన అడిగాడు. ఎదుటివారి కష్టాలను తీర్చుటకు జ్ఞానం అడిగాడు. ఇక్కడ సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి ఎలా ఉంది అంటే, సొలొమోను చేసిన యొక్క మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను. దీర్ఘాయువునైన ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనా అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకించుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడునూ ఉండడు. ఇలా సొలొమోను గారు దేవునికి అనుకూలమైన ప్రార్థన చేస్తూ వచ్చారు. మరి మన ప్రార్థనల్లో దేవునికి అనుకూలమైన ప్రార్థన చేస్తున్నాము లేదా దేవుని దుఃఖపరిచే ప్రార్థన చేస్తున్నాము జ్ఞాపకం చేసుకుంటారండి. మనము ప్రార్థన చేస్తున్నాము అంటే దేవునికి అనుకూలంగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి ప్రార్థనలో. ఎందుకంటే మనము ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, దేవునితో సంవాదించటం, దేవునితో ముచ్చటించటం. కాబట్టి ఆయనను మనము ఎన్నడూ విడవక ఆయనకు నిరంతరం ప్రార్థన చేస్తూ జాగ్రత్త కలిగి ఆయనకు అనుకూలమైన ప్రార్థన సొలొమోనుగా చేసినట్లు ఎలా అయితే దేవుణ్ణి పొగుడుచు అలానే దేవుని ప్రజలకు ఏం చేయాలి, ప్రభువా నీ ప్రజలకు న్యాయం ఎలా తీర్చాలి, ప్రభువా నీ నామం పేరట ఎలా నేను రాజ్యంను స్థాపించాలని చెప్పి సొలొమోను ఎలా అడిగారో అలా మనము కూడా మన ప్రార్థనల యందు వివేచన కలిగి వివేకము కలిగి మనము ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపన దేవునికి చెల్లిస్తూ వద్దాం.